బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించే ముందు గాడిదను దగ్గర రమ్మన్నాడంట. నీకు 40 సంవత్సరాలు ఇస్తాను తీసుకో ఆయుష్ అని అడిగితే నాకు ఎందుకు సార్ 40 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు చాలు, నేను బరువులు మొయ్యలేనంది గాడిద. కుక్కను రమ్మన్నాడు, నీకు 40 ఇస్తాను తీసుకో అన్నాడు. నాకెందుకు సార్, నా బతికే కుక్క బతుకు, నేను మురిగి సావలేను, నాకు 20 సార్లు 20 ఇయర్స్ అని చెప్పింది. ఓకే 20 ఇచ్చాడు, జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. నెక్స్ట్ గుడ్లు గుబ్బని రమ్మన్నాడు, నీకు 40 ఇస్తాను తీసుకున్నాడు. ఎందుకు సార్, నాకు నా బతికే గోబ బతుకు, ఆవులు గుడ్ల గోబు సార్, నాకు 20 సార్లు అని చెప్పింది. 20 జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. మనిషిని రమ్మన్నాడు, నీకతేమో చెప్పుకున్నాడు. నువ్వు చెప్పు, నీకు తెలియదా ఎంత వాళ్ళని చెప్పండి సార్ మీరే. 40 ఇస్తాను తీసుకో. అవసరం లేదు సార్, నాకు 100 ఇయర్స్ కావాలని ఎంజాయ్ చేయాలి, వద్దయ్యా 40 ఏళ్ళు హ్యాపీ బతికి తెచ్చుకుంటే వినలేదు సార్ మనోడు. వెంటనే ఏం చేశాడంటే ఆ 40కి గాడిద బ్యాలెన్స్ 20, కుక్క బ్యాలెన్స్ 20, గుడ్లు గోబ్ బ్యాలెన్స్ 20. ఈ 40కి అంటే ఈ 60 జతేసి 100 ఇయర్స్ జీవో ఇచ్చేసాడు ఎవరు, బ్రహ్మదేవుడు. దీని అర్థం ఏమంటే మనోడు 40 వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు సార్. పెళ్లి చేసుకుని హనీమూన్లు, టూర్లు, షికార్లు, ఎంజాయ్. 40 స్టార్ట్ అయింది సార్ గాడిద బరువు, డొనేషన్లు, స్కూల్ ఫీజులు, కొడుకు పెళ్లి, కూతురు పెళ్లి, చివరికి 60 వరకు అన్ని అగసాట్లు అయిపోతుంది సార్. రిటైర్ అయ్యి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. కుక్క మాదిరి మురిగేది, కుక్క మాదిరి తిరిగేది. అంటే వాళ్ళు ఎక్కడన్నా గుళ్ళకు గోపురాలకు పోతే కుక్క మాదిరి ఇంటి దగ్గర కాపలా. అవును సార్, 80 నుంచి 100 వరకు చావకుండా బతికుంటే ఇంటి ముందర పెద్ద సీసీ కెమెరా సార్. గుడ్లు గోపులా చూస్తాను, ఎవరు వచ్చిపోయినారా అని అడుగుతుంటాడు. ఇది మానవ జీవితానికి సంబంధించి అంటే చాలా కాలంగా మన జీవితానికి పరమార్థం, ఇది అర్థం పరమార్థం అంటారు ఈ భాగం. మా అమ్మ చిన్నప్పుడు మా అందరికి తలంటు పూసేది కుంకుడుకాయతో. మా అన్నయ్యకి పోస్తుంటే మా అన్నయ్య విసుక్కునేవాడు. అంటే ఏదైనా జుట్టు పట్టుకున్న, ఎందుకంటే కొంచెం కుంకుడుకాయ పట్టుకుంటుంది జుట్టుకి, అది లాగుతుంటే కొంచెం చిరాకు వచ్చి కోపం వచ్చి విసుక్కునేవాడు, అరిచేవాడు. లేకపోతే నేను చూసి అనుకునేవాడిని, మా అమ్మ ఫీల్ అయ్యేది అరే అనేది. సో నాకు పోసేటప్పుడు నేను ఏమనుకున్నాను అంటే, నాకు లాగినా కూడా ఆ రియాక్షన్ చూపించేవాడిని కాదు, సో దట్ మా అమ్మ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని. అంతే మనుషులు, అంతకుమించి మనం చేయాల్సింది ఏం లేదు. ఇంతకుమించి పెద్ద గొప్ప చేయక్కర్లేదు ఏమి. ఎవరు ఇంతకుమించి కోరుకోరాలి, ఆడాళ్ళైనా మగాళ్ళైనా. ఏంటంటే మనకు ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం సహించటం, మనకు కష్టం వచ్చినప్పుడు కొంచెం భరించటం, మనకు ఆనందం వచ్చినప్పుడు కొంచెం పంచటం, అంతే. ఇంతకుమించి మన నుంచి ప్రపంచం పెద్దగా ఏమి కోరుకోదు, ప్రపంచం మనం కూడా పెద్దగా ఏం కోరుకోకర్లా. ఎందుకంటే మనిషి ఒంటరి, అట్ ద సేమ్ టైం గుంపులోనే ఉంటాడు. ఇది ఒక కాంట్రడిక్షన్. ఇంత కాంట్రడిక్షన్, అది మగ కావచ్చు, ఆడ కావచ్చు, ఇది అందరికీ ఉన్న ఒక కాంట్రడిక్షన్ ఇది. సో దీనివల్ల మనకి ఎప్పుడైతే కాంట్రడిక్షన్ ఉందో ఆ ఏరియాలో వాల్యూస్, దాని గురించి కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇది ఆగకుండా జరుగుతూనే ఉంటుంది. ఈ సంఘర్షణ నిత్యం ఉంటుంది. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉన్నప్పుడే మనలో క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఆగిపోతే ఇంక మనం ఎదగటం ఆపేసినట్టు. ఎదగడం ఆపేసిన తర్వాత క్వశ్చన్ ఉండదు, ఆన్సర్కి అవసరం ఉండదు. అసలు ఇలాంటి పుస్తకాలు రాయక్కర్లేదు, ఇలాంటి క్వశ్చన్లు అడగక్కర్లే, ఇలాంటి గొడవలు పడక్కర్లా, ఏం పడక్కర్లా, ఇంకా ఆపేయచ్చు అక్కడితో. సో అట్లీస్ట్ ఏంటంటే మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనం మూమెంట్లో ఉన్నాం, మనం మూవ్ అవుతున్నాం. సో దట్ వీఆర్ హ్యాపీ. ఇంకోటి అంటే నేను ఏ ఇజాన్ని నమ్మను, మ్యాచోయిజాన్ని నమ్మను, ఫెమినిజాన్ని నమ్మను. ఎందుకంటే ప్రేమించడం వల్ల ఆడది ఆగిపోయింది, కోపంగా ఉండటం వల్ల మగాడు గెలుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. ఒకప్పటి రాజ్యాలు కానీ లేదంటే రాణులు కానీ చూసుకుంటూ వాళ్ళు సరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించారు కాబట్టి ఇంటి దగ్గర ఆగిపోయారు. ఇటు ప్రపంచం గెలవాలనుకున్నాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోయాడు, అంతే తేడా. సో ఎవరి ప్రయారిటీలు వాళ్ళు తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే పరిస్థితులు మారిపోయిన తర్వాత ప్రయారిటీస్ కూడా మారిపోతాయి. మా ఆవిడ బాగా డబ్బులు సంపాదిస్తే నేను ఇంట్లో కూర్చొని వంట చేయడం నాకైతే సిగ్గేం లేదు, నేను బాగా ఎంజాయ్ చేస్తాను, హ్యాపీ. ఎవరు ఏ పని బాగా చేయగలిగితే వాళ్ళు చేసేయటమే, దీనికి రూల్ అక్కర్లేదు. ఎందుకంటే ప్రాబ్లం చెప్తున్నా కదా, మళ్ళీ మొదటితో మొదలు పెడతాం. ఒక థాట్ని ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేసారు. మగాడు వేటాడాలి, ఈవిడ రాసిన పుస్తకం, ఈవిడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేయబడింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం ఒక ఆలోచన ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేసారు. వీళ్ళు వేటాడాలి, వాళ్ళు ఇంట్లో ఉండాలి.